వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే కేసీఆర్ ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని డీకే అరుణ విమర్శించారు. కేసీఆర్ కుటుంబం దోపిడీ ముఠాగా మారిపోయిందని ఆరోపించారు. ఇటువంటి ముఖ్యమంత్రి ఉన్నందుకు తెలంగాణ ప్రజలు సిగ్గుపడుతున్నారని అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఓ దొంగల ముఠా అన్నటువంటి ముఖ్యమంత్రి. దొంగల ముఠా కాంగ్రెస్ పార్టీ కాదు, నీవు నీ కుటుంబం ఒక దోపిడీ దొంగల ముఠాగా తయారై తెలంగాణను దోచుకుంటున్నారు. ఆంధ్ర కాంట్రాక్టర్ల మోచేతి నీళ్లు దాక్కుంటూ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీని విమర్శించేటటువంటి అర్హత ముఖ్యమంత్రికి లేదు. సెంటిమెంట్ తో ఓట్లు దండుకోవడానికి ఎంతటి స్థాయికైనా దిగజారుతున్నటువంటి ముఖ్యమంత్రిని చూసి ఈ రాష్ట్ర ప్రజలు సిగ్గుపడతా ఉన్నారు. చిల్లర రాజకీయాలు చేస్తున్నది, ఓట్ల కోసం చీప్ లిక్కర్ లాంటి రాజకీయాలు చేస్తున్నది కేసీఆర్ కుటుంబ సభ్యులు. నీ నోరు కంట్రోల్లో పెట్టుకో. ఇష్టం వచ్చినట్టు అడ్డదిడ్డంగా మాట్లాడితే ఈ తెలంగాణ ఉద్యమం కాదు. ఇంకా సెంటిమెంట్ల మాటలు, సెంటిమెంట్ల కథలు నువ్వు చెప్పి నీ పబ్బం గడుపుకోవాలనుకుంటే, ఓట్ల రాజకీయాలు ఇంకా నువ్వు ఈ సెంటిమెంట్ తోనే చేస్తాననుకుంటే వచ్చే ఎన్నికల్లో ప్రజలు నిన్ను గ్రామాల్లో కూడా తిరగనిచ్చే పరిస్థితి ఉండదు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయండి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడని చెప్పి తెలియదు.